హలో, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. సో మనం ఇప్పుడు ఎక్కువ బాధిస్తుంది ఏంటంటే ఈ రోజులో జనాలకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. అంటే మన యొక్క రెగ్యులర్గా జీవన విధానంలో మార్పుల వల్ల మనకు చాలా రోగాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అందులో మెయిన్గా వచ్చేది ఏంటంటే డయాబెటీస్, మధుమేహం. ఈ మధుమేహం అంటే మనకు చూపులకి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ అవి చేసే ఇంటర్నల్ డ్యామేజ్ అంటే మ్యాక్సిమం రూట్ కాజ్ ఫర్ ఆల్ మనకి వచ్చే హార్ట్ అటాక్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, నరాల వ్యాధులు కానీ, స్ట్రోక్ కానీ, వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి ఒక్కసారి దాని మీద దృష్టి పెడదాం. అంటే అది ఎందుకు వస్తుంది, డయాబెటీస్ వల్ల ఏ కారణాల వల్ల వస్తుంది అని తెలుసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఆ కారణాలను మనం ఎట్లయితే నిరోధించగలమో అలాగే డయాబెటీస్ని ఆపగలము. దానివల్ల మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేయగలము, హెల్దీ అండ్ యాక్టివ్ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలం. సో ప్రస్తుతానికి మనకి మెయిన్ వచ్చేది ఏంటంటే కార్బోహైడ్రేట్ అంటే షుగర్ యొక్క మెటబాలిజం వల్ల. షుగర్స్ మనం తీసుకున్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ లోపలికి ఫస్ట్ అవి తీసుకున్న తర్వాత లివర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్టమక్లోకి వెళ్ళి అక్కడ ముందు మెటబాలైజ్ అయ్యి కార్బోహైడ్రేట్స్. సో షుగర్స్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, గ్లూకోజు, ఫ్రూక్టోజు, లాక్టోజు ఇలా ద్వారా మనకి శరీరంలోకి అబ్జార్బ్ అవుతుందండి. అబ్జార్బ్ అయిన తర్వాత ఇన్సులిన్ అనే ఒక హార్మోను, అది ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ దగ్గర నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్న షుగర్ మొత్తాన్ని తీసుకెళ్లి, ఈ షుగర్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ మనకి ఎనర్జీ ఇవ్వటానికి. సో అవన్నీ ఏం చేస్తుందంటే శరీర కణాలకి ఈ గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట, ఇన్సులిన్ అన్న హార్మోన్. ఇది రెగ్యులర్గా మనకు జరిగేది. సో మనం ఏంటంటే ఓవర్లోడ్ వల్ల కానీ, లేకపోతే మనం అవసరానికన్నా ఎక్కువ తీసుకుంటాం వల్ల, లేకపోతే ఎక్కువ సార్లు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మనకి షుగర్స్ని మనకి ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ ఆ షుగర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సరిపోదు. సో అందుకని మనం ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ షుగర్ మాలిక్యూల్స్, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే రకరకాల ప్లేసెస్లోకి వెళ్ళి డిపాజిట్ అవుతూ ఉంటాయి. అంటే యాక్చువల్గా బ్లడ్లో నుంచి మనకి కణాల్లోకి వెళ్ళాలి. కణాల్లోకి వెళ్లకుండా ఏమవుతాయి అంటే ఇవి రక్తనాళాల్లోకి వెళ్ళి ఆ రక్తనాళాల పక్కల ఇది చేయటం కానీ, లేదంటే నర్వ్ ఎండింగ్స్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఇలా పెరిఫరల్గా కాళ్ళ నర్వ్స్ దగ్గర ఇలా వెళ్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ రెగ్యులర్గా ప్రాసెస్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్, లేకపోతే నరాల దగ్గర నుంచి, లేకపోతే రక్తనాళాల దగ్గర నుంచి రెగ్యులర్గా చేసుకునే ఆ వాల్స్, ఆ ఎండోథీలియం వాల్స్ అవి దెబ్బతింటాయి. దెబ్బతింటం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు దెబ్బతింటేనేమో హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. న్యూరాన్స్ దగ్గర తీసుకుంటే స్ట్రోక్, పక్షవాతం ఇలాంటివి రావాల్సి ఉంటాయి. అది ఫస్ట్. అండ్ రెండోది ఏంటంటే ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏమవుతాయి అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా మారే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే శరీరం యొక్క మెకానిజం అనమాట, రక్షణ వ్యవస్థ. ఇప్పుడు మనకి ఎక్కువ డబ్బులు ఉంటే బ్యాంకులో ఎలా డిపాజిట్ చేస్తామో ఎక్కువ షుగర్ పార్టికల్స్ని అవి ఏం చేస్తాయంటే ట్రైగ్లిజరైడ్స్ ద్వారా ఎడిపోజ్ టిష్యూస్ అని ఉంటాయి మన శరీరంలో. ఆ ఎడిపోజ్ టిష్యూస్లోకి వెళ్ళి అవి ప్రొటెక్ట్ చేసి దాచిపెడతాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఈ ప్రాసెస్ కూడా కరెక్ట్గా జరగకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్స్, ఫ్యాట్గా మారిన షుగర్స్ కూడా వెళ్ళిపోయి అవి డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ వల్ల ఎప్పుడు సఫర్ అవ్వరు, డయాబెటీస్ వల్ల మనకేం ఇబ్బంది కాదు. అండ్ ఆ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ ఏంటి, డయాబెటీస్ నెఫ్రోపతి, డయాబెటీస్ న్యూరోపతి, డయాబెటీస్ రెటినోపతి. అండ్ మూడో రీజన్ ఏంటంటే డయాబెటీస్ రావడానికి ఫస్ట్ ఏంటంటే షుగర్ మెటబాలిజము, కార్బోహైడ్రేట్ ఎఫెక్ట్ అవ్వకపోవటము. రెండోది ఇన్సులిన్ తక్కువ, అంటే ఇన్సులిన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అవ్వటం బీటా సెల్స్లో, ప్యాంక్రియాస్తో బీటా సెల్స్లో. అండ్ మూడో రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఒక్కొక్కసారి ఇన్సులిన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని
టిష్యూ లెవెల్కి తీసుకెళ్తుంది, కణాల దగ్గరికి చేర్చుతుంది. కానీ కణాలు ఆ ఇన్సులిన్ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే ఇంప్రాపర్ ఎక్సర్సైజ్ వల్ల కావచ్చు, ఏదో ఒక రెసిస్టెన్స్ వల్ల. దానివల్ల ఏమవుతుంది అంటే ఇన్సులిన్ ఉంది, అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, కానీ కణాల దగ్గర మనం ఫెయిల్ అవుతాం. సో మూడోది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ మూడిటి వల్ల వస్తుంది. కానీ అసలు ఇదంతా ఎందుకు వస్తుందంటే షుగర్స్ ఎక్కువ తినటం వల్ల ఒకటి, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, వాటి వల్ల. అండ్ మూడోది ఏంటంటే ఎక్కువ స్ట్రెస్, ఆందోళన, వర్రీ, రేపేమవుతుందో అన్న బాధ. వీటి వల్ల కూడా ఏమవుతుంది అంటే ఇన్సులిన్ ఎక్కువ అవసరానికన్నా ఎక్కువ సెక్రీట్ అయిపోయి అవసరానికన్నా ఎక్కువ తినేసేసి మనము ఆ డయాబెటీస్ కండిషన్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మోడర్న్ ట్రీట్మెంట్లో మందులు ఇస్తున్నాం వల్ల ఏంటంటే మనం ఏం చేస్తాము, ఇన్సులిన్ని ఎక్కువ పెంచడానికి మందులు ఇస్తాం, గ్లిమిప్రైడ్ ఇలాంటి మందులు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటానికి గ్లిప్టిన్స్ ఇవి ఇస్తూ ఉంటాం. కానీ స్ట్రెస్ తగ్గటానికి, వీటికి ఆ ఆందోళన తగ్గటానికి, లైఫ్ స్టైల్ మనం ఎట్లా పెంచుకోవటానికి వాటిని మనం అడ్రస్ చేయలేం. కాబట్టి కంప్లీట్ ట్రీట్మెంట్ ఏంటంటే డైట్ మాడిఫై చేసుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ తీసుకోవాలి. అలాగే మనం ఎప్పుడూ ప్రశాంతంగా, అంటే పారాసింపథెటిక్ యాక్టివేషన్లో ఉండాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన హీలింగ్ సొల్యూషన్స్ ఈ 3 స్టెప్పులు, అంటే డైట్ చూస్తాము, ఎక్సర్సైజ్ చూస్తాము, అండ్ మన మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా ఎంత ప్రశాంతంగా ఉండాలి అనే టెక్నిక్స్ కూడా వాడతాము. వీటన్నిటి వల్ల మనం ఏంటంటే సంపూర్ణంగా మనము డయాబెటీస్ని హీల్ చేయగలము. కాబట్టి ప్లీజ్ మన ఆరోగ్యాలయానికి రండి. శ్రీ మాతా సొల్యూషన్స్కి మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అవ్వండి. థ్యాంక్ యూ.